చిన్న చిన్న వాటికి కూడా మనుషుల్ని చంపుతున్న రోజులు ఇవి. అది కుక్కర్ అవ్వనివ్వండి, టబ్ అవ్వనివ్వండి, అది ఏదైనా కానీ ఎన్నో రకాలుగా. మొన్న ఒక న్యూస్ చూస్తే భార్య ఏదో తప్పు చేసిందని 5 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ రోడ్డు మీద కత్తితో చంపేశాడు. సో క్షణంలో అనమాట. ఈ రోజుల్లో చంపడం అనేది పెద్ద ఇది కాదు, కానీ దేవుడు ఆజ్ఞలో నరహత్య చేయకూడదని ఎందుకు పెట్టాడంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి కోపం నుంచి. అసలు యేసుప్రభు వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి? ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటి? ప్రేమ. అది యేసయ్య దేవుని ప్రేమ అన్నమాట. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందని మాత్రమే కాదు, దేవుని ప్రేమ మనుషులతో ఉంటే అది ఎంతవరకు మనల్ని చేస్తుంది, ఎంతవరకు బాగుపరుస్తుంది, నిత్య జీవానికి ఎలా చేరుస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడనమాట. అదే ప్రేమ మనలో ఉండాలి. ఎదుటివాడు నిన్ను ఎంత హర్ట్ చేసినా, అది ఎవరైనా కానీ కోపం పెట్టుకొని ఎప్పుడు మనం ఉండకూడదు. మనకి ఫస్ట్ యూత్ అవ్వనియండి, ఎవరివ్వనియండి, మనం క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవురాల్ని, క్రైస్తవుడిని అని ఎప్పుడు తెలుసా దేవుడు మనల్ని గుర్తిస్తాడు? అది ప్రేమ. మనం ఎదుటి మనిషి చూపించే ప్రేమ వల్ల. ఎన్నో మిషనరీస్ మన ఇండియాకి వచ్చారు కదా, వాళ్ళేమి ఊరికే వాక్యాలు చెప్పేసి బైబిల్లో ఆ వాక్యం ఈ వాక్యం చెప్పేసి ఇది చేయలేదు. వాళ్ళు ప్రేమను చూపించారు. అప్పుడే ఈ దేశానికి కూడా సువార్త అందిందనమాట. మనం కూడా అంతే. మన ఫ్రెండ్స్ వాళ్ళు అన్యజనాలు కదా అని చాలామంది దగ్గర నేను విన్నా, మనం క్రైస్తవులము, అన్యులతో స్నేహం చేయకూడదు అని చాలామంది యూత్ని అలా చెప్తారు. బట్ ఇట్ వాస్ నాట్ రైట్. ఎందుకంటే దేవుడు కూడా అన్యుల్ని ప్రేమించాడు. సేమ్ అలాగే మనం కూడా ప్రేమను చూపించాలి. క్రైస్తవుల బిడ్డలంటే ఇలా ఉంటారా, ఓకే, ఛాన్స్ ఉన్నా కూడా పాపంలో పడరు, ఓకే అని అట్లా మనల్ని చూసి వాళ్ళు మనుషులను చూసి నేర్చుకోవాలన్నమాట. దావీదు కూడా అటువంటి ప్రేమనే చూపించి సౌల్ని హతమార్చకుండా తను పారిపోయాడు అనమాట. అయితే దావీదు